హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే ఎగ్ కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన వీడియోస్ని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. నేను ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్, 3 టమోటా, 3 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి, కొద్దిగా అల్లం, అలా విధంగా కరివేపాకునైతే తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలండి. అందుకోసం నేను ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇలాగా బాయిల్ అయ్యేలోపు మనము టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుందామండి. సో ఈ విధంగా కట్ చేసి పెట్టేశాను. చూసారా, ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ని అయితే పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఈ ఎగ్స్ చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను అయితే వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని రెడీగా పెట్టుకుందామండి. చూసారా, బాగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిని కూడా పేస్ట్గా రెడీగా పెట్టేశాను. ఇప్పుడైతే మనము ఎగ్స్ అన్నిటినీ బ్రేక్ చేసుకుందామండి. ఈ విధంగా మొత్తంగా పొట్టంతా తీసేసుకోవాలి. ఇలాగా నేను మొత్తము క్లీన్గా పొట్టు తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్కి చిన్నగా నేను నైఫ్ తీసుకొని చిన్నగా ఘాట్ అయితే పెట్టేస్తున్నానండి. 4 వైపులా ఘాట్ పెట్టేశాను. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మనము స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో మనము 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలాగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా ముందుగా వేసుకోవడం వల్ల మన ఎగ్స్కి సాల్ట్ అనేది బాగా పట్టేస్తుందండి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మనము రెడీగా పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని బాగా వేగనివ్వాలండి. మెల్లిగా వేయించుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని ఎగ్స్ని అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేస్తున్నాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అదేవిధంగా కరివేపాకును కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ అనేవి బాగా వేగిపోవాలి. ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేస్తున్నాను. అదేవిధంగా
మసాలాలన్నీ కూడా వేసేస్తున్నానండి. సో పసుపు, కారం పొడి 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, ఎగ్ మసాలా 2 టేబుల్ స్పూన్, అదేవిధంగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటాని అయితే వేసేసుకోవాలండి. ఇలాగా టమోటా పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ టమోటా అంతా బాగా వేగేలాగా బాగా కలుపుకోవాలండి. ఆలోపు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పును వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు పేస్ట్ ఎందుకంటే మన కర్రీ అనేది కొంచెం చిక్కబడ్డానికండి. మీరు కావాలంటే దీనికి బదులుగా కొబ్బరి అయినా వేసుకోవచ్చు, నువ్వుల పేస్ట్ అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ని నేను కర్రీలో వేసేసి బాగా కలుపుకుంటున్నాను. సో ఈ జీడిపప్పు వల్ల మనకు రుచి కూడా బాగుంటుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వాటర్ను కూడా వేసేస్తున్నాను. సో ఇప్పుడు బాగా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగ బాగా మిక్స్ అయిన తర్వాత మన ఎగ్స్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా బాగా వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఈ మసాలా అనేది ఎగ్స్కి పట్టాలి. సో బాగా మెల్లిగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కర్రీని అయితే నేను పక్కకు తీసేసి పెట్టేస్తున్నాను. మన ఎగ్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.